ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో కీలక భేటీ నిర్వహించారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం, జల క్రీడా హబ్ ఏర్పాటు, ఖేలో ఇండియా క్రీడల నిర్వహణ సహా రాష్ట్రాల్లోని క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై వరుసగా ప్రతిపాదనలు కేంద్రానికి అందజేశారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం అభివృద్ధికి 27 కోట్ల రూపాయలు, గుంటూరులో మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి 170 కోట్ల రూపాయలు, మొత్తం 341 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కోరారు. తిరుపతి, కాకినాడ, నరసరావుపేట తదితర ప్రాంతాల్లో ఖేలో ఇండియా కింద ప్రత్యేక క్రీడా కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించిన చంద్రబాబు, ప్రతిభావంతులైన క్రీడాకారుల గుర్తింపునకు అదనపు మద్దతు కావాలన్నారు. ముఖ్యంగా 2025లో ఖేలో ఇండియా మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ను ఆంధ్రప్రదేశ్లో నిర్వహించేందుకు అవకాశం ఇచ్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గేమ్స్ నిర్వహణకు 25 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి భారీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు రాబోయే కాలంలో రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రాన్ని దిశానిర్దేశం చేశారు. మంత్రి మాండవీయ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.